నమస్తే మాస్టర్స్. మనం ఆస్తులు అమ్ముకుని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం అనే బుక్ చదువుకుంటున్నాం కదా! నిన్న ఒక స్టోరీ చెప్పారు కదండీ! ఈయనకి జూలియన్‌కి ఒక స్టోరీ చెప్పారు కదా! ఇంకొకసారి ఆ స్టోరీ చెప్పుకుందాం. ఏం చెప్పాడు ఈయన కళ్ళు మూసుకోమని ప్రశాంతంగా కళ్ళు మూసుకోమన్నాడు. విజువలైజ్ చేసుకోమన్నాడు. ఒక పచ్చని తోటలో నువ్వు కూర్చున్నట్లు, అక్కడ ఎప్పుడూ చూడనంత అద్భుతమైన పుష్పాలున్నాయి. అక్కడ ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉందక్కడ ప్లేసంతా. అదెలా ఉంటది? మంచి సుగంధభరితమైన పుష్పాలున్నాయనుకోండి, చాలా ఆనందంగా అనిపిస్తది కదా! ఇంద్రియ సౌఖ్యం అంటే మనకి ఎంత ఆనందంగా ఉంటదండి. మంచి సువాసనలొచ్చి అవి చూడడానికి కూడా ఎంతో అందంగా ఉన్నాయనుకోండి. అలాంటి అద్భుత దృశ్యాన్ని తనివి తీరా అనుభవించమన్నాడు ఈయన్ని. అంటే నిజంగానే అది చూస్తున్నట్టు ఫీల్ అవ్వమన్నాడు. ఆహ్, ఆహ్, దాన్ని ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఇంకా ఇది అనుభవించడానికి నాకు టైముంది అనుకున్న తర్వాత చుట్టూ చూడమని చెప్తున్నారు. అంటే కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకోమంటున్నారు ఇదంతా. చుట్టూ చూసేసరికి ఆ తోట మధ్యలో ఒక 6 అంతస్తుల ఎత్తైన ఎర్రటి లైట్ హౌస్ కనిపిస్తుంది చూడు. అంటే ఈయన ఏం చెప్తున్నాడో దాన్ని విజువలైజ్ చేసుకోవాలన్నమాట ఆయన. ఒకసారి చూడు 6 అంతస్తుల ఎర్రటి లైట్ హౌస్ కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ నిశ్శబ్దం చాలా సైలెంట్‌గా ఉంది కదండీ అప్పటి వరకు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆ లైట్ హౌస్ కింద ఒక డోర్ తెరుచుకుంది. తెరుచుకున్నట్టండి అందులోంచి 900 పౌండ్ల బరువుతో 9 అడుగుల పొడవున్న ఒక జపనీస్ సుమో కుస్తీ యోధుడు బయటకొచ్చి యథాలాపంగా తోట మధ్యలోకొచ్చాడంటండి. వచ్చిన తర్వాత అతను ఎలా ఉన్నాడంటే ఊరికే మొలకొక గులాబీ రంగు వైర్ ఒకటే చుట్టుకొని ఉన్నాడంటండి. వేరే దుస్తులేమి లేవు అతనికి. అతను తోటలో తిరుగుతూ ఉన్నాడు ఆ సుమో ఆటగాడు. తిరుగుతా ఉంటే అతనికొక బంగారు వాచి, మెరుస్తున్న బంగారపు వాచి దొరికిందంటండి. అది ఎన్నో ఏళ్ల క్రితం ఎవరో అక్కడ వదిలేసారంట. అది తీసి చేతికి పెట్టుకున్నాడంట. పెట్టుకోగానే పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయాడంట. స్పృహ కోల్ స్పృహ కోల్పోయాడంటండి. అప్పుడు నువ్వు అతను మరణించాడు అనుకుంటూ ఉంటావు. కరెక్ట్‌గా అదే టైంలో అతను కదులుతాడంటండి. ఎందుకు కదిలాడంటే బహుశా దగ్గరే ఒక పసుపు రంగు రోజాల సువాసనకు కాబోలు మళ్ళీ తేరుకున్నాడంటండి కింద పడిపోయినవాడు. మళ్ళీ ఒక్కసారిగా శక్తి పుంజుకుని, లేచి నిల్చుని తన ఎడమ వైపు చూసాడంటండి. చూస్తే తనకు ఒక దృశ్యం కనిపించిందంట. చాలా ఆశ్చర్యం వచ్చిందంట ఆయనకి ఆ దృశ్యాన్ని చూసేసరికి. ఏంటి ఆ దృశ్యం అంటే తోట చివరలో పొడుగాటి ఒక దారి ఉందంటండి. ఆ దారిలో మెరుస్తున్న వజ్రాలున్నాయంటండి. అతనికి ఆ పొదల గుండా కనిపిస్తున్నాయంటండి ఆ దారి నుంచి చూస్తుంటే. తను ఆ మార్గం గుండా వెళ్ళాలి అని ఎవరో ఆదేశించినట్లు అనిపించిందంటండి. అనిపిచ్చి అతను ఆ దారిలో అలాగే వెళ్తున్నాడంటండి. ఈ దోవ అతన్ని శాశ్వత ఆనందం, పరమ సౌఖ్యాలంచులకు తీసుకెళ్తుంది అని ఈ స్టోరీ చెప్పాడండి ఆయన. హిమాలయాల పైన యోగి పక్కన కూర్చుని ఈ కథను విన్నప్పుడు జూలియన్ అంటండి చాలా నిరాశ చెందాడంట. ఎందుకంటే అతను అనుకున్నాడంట ఏదో భూమిని కంపింపచేసే అసాధారణమైన కథను బహుశా తనకు కన్నీళ్లు తెప్పించే కథ వింటాను అని అతను ఆశించాడంటండి. కానీ ఇంతా చేస్తే ఏముంది తను విన్నది ఒక పిచ్చి సుమో కుస్తీ యోధుడు లైట్ హౌస్‌ల కథ మాత్రమే. అది మామూలు కథ. ఈయనేమో కూడా చాలా ఎక్స్‌పెక్ట్ చేసాడంటండి. ఏదో స్టోరీ చెప్పేస్తాడు నాకని. ఆ కథ మాత్రమే అని. రామన్ యోగి అతను నిరాశను గమనించాడంటండి. ఎంత నిరాశ పడుతుంటే అది గమనించి, నిరాడంబరతలోని శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు అని చెప్పారంట ఈయనతో. ఈ కథ నువ్వు ఊహించిన అపూర్వ కథనం కాకపోవచ్చు కానీ, ఇందులోని సందేశంలో ఎంతో భావుకత, నిర్మలత్వం ఉన్నాయి. నువ్వు ఇక్కడికొచ్చిన నాటి నుంచి మా జ్ఞానాన్ని నీతో ఎలా పంచుకోవాలా అని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాను నేను. మొదట కొన్ని నెలల పాటు నీకు వరుసగా ఉపన్యాసాలు ఇద్దాం అనుకున్నాను ఈ జ్ఞానం అందించడానికి. కానీ నువ్వు అందుకోవాల్సిన ఈ మాంత్రికమైన జ్ఞానానికి ఈ సంప్రదాయ విధానం పనికిరాదు అనిపించిందంటండి ఈయనకి. ఆ తర్వాత ఇంకొకటి ఆలోచించాడంట. ఇక్కడ నా సోదరులు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదండీ! నీతో రోజు కొన్ని గంటలు గడిపి కొంచెం కొంచెంగా మా తత్వాన్ని బోధించమని చెప్దాము వాళ్ళందరికీ అనుకున్నాడంటండి. అయితే ఇది కూడా అంత మంచి పద్ధతిగా అనిపించలేదంటండి ఆయనకి. ఎంతో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికొచ్చాడంట. ఏ నిర్ణయానికంటే గొప్ప సృజనాత్మకమైన, శక్తివంతమైన పద్ధతిలో మా శివన వ్యవస్థ గురించి, దాని 7 సుగుణాల గురించి చెప్దామని. ఆ పద్ధతే ఈ మాంత్రిక గాథ అని చెప్తున్నారండి. మొదట్లో కథ గుర్తుపెట్టుకుందామండి. చివరి వరకు ఆ కథ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. మొదట్లో ఈ కథ ఏదో చిన్న పిల్లల కథలా అనిపించొచ్చు. కానీ ఇందులోని ప్రతి అంశంలోనూ ఆనందమయ జీవితానికి పనికి వచ్చే సూత్రాలు, లోతైన అర్థాలు ఇమిడి ఉన్నాయి. తోట, లైట్ హౌసు, సుమో యోధుడు, పింక్ వైర్ కేబులు, స్టాప్ వాచు, గులాబీలు, వెల్లితిరిగిన వజ్రాల బాట ఇవన్నీ ఆధ్యాత్మిక జ్ఞాన సమృద్ధ జీవితాన్ని సాధ్యం చేసే 7 గుణాలకు ప్రతీకలు. ఇంకొకసారి చెప్తానండి. ఇవన్నీ ఇందాక కథలో ఉన్నాయి కదండీ! మన తోట, లైట్ హౌసు, సుమో యోధుడు, పింక్ వైర్ కేబులు, స్టాప్ వాచు, గులాబీలు, మెలితిరిగిన వజ్రాల బాట. ఇవన్నీ 7 గుణాలకు ప్రతీకలు అని చెప్తున్నారండి. ఈ చిన్న కథను అది ప్రాతినిధ్యం వహించే మౌలిక సత్యాలను గుర్తుంచుకుంటే నీ జీవితాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లగల అంశాలను నువ్వు నీలో ఎప్పటికీ ఇముడ్చుకుంటావు.
నీ జీవిత ప్రమాణాన్ని, నీ పరిధిలోకి వచ్చే వ్యక్తుల జీవిత ప్రమాణాలని ఉన్నతంగా మార్చడానికి కావలసిన వ్యూహాలు, సమాచారం నీ దగ్గర ఉంటాయి. అంటే ఈ 7 గుణాలు చెప్పారు కదండీ! ఇవన్నీ ఎప్పుడైతే గుర్తుంచుకుంటామో, నీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి, అలాగే నీ చుట్టూ ఉన్న నీ పరిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవిత ప్రమాణాలను మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే దానికి కావాల్సిన ఎలా చేయాలి? ఏం వ్యూహాలు చేయాలి? ఎలాంటి సమాచారం తీసుకోవాలి? ఇలాంటివన్నీ నీకు బాగా తెలుస్తాయి అని చెప్తున్నారండి. ఈ జ్ఞానాన్ని గనక ప్రతిరోజు ఉపయోగిస్తే మానసికంగా, అనుభూతి పరంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా నువ్వు మారతావు. దయచేసి ఈ కథను నీ అంతరాంతరాల్లో నిక్షిప్తం చేసుకో. ఎప్పుడూ నీ భావనలో పదిలంగా ఉంచుకో. ఇది బాగా గుర్తుపెట్టుకో ఈ కథను. ఎలాంటి అనుమానాలు లేకుండా దాన్ని నమ్మునప్పుడే దానివల్ల మేలు కలుగుతుంది అని చెప్తున్నారండి. ఇంకా జూలియన్ చెప్తూ ఉన్నారంట ఈ జాన్‌కి. జాన్ అదృష్టవశాత్తు నేను అతను చెప్పినట్లే చేశాను. గుర్తుపెట్టుకోమన్నాడు కదండీ కథని. అలాగే చేశాను. కార్ల్ యంగ్ అంటాడు, "నీ మనసు లోపలికి చూసినప్పుడే నీ చూపు స్పష్టంగా ఉంటుంది. బయట చూసేవాడు కలలు కంటాడు. మనసు లోతుల్లోకి చూసుకునేవాడు జాగృతమవుతాడు." అంటే మనం చూడండి అంతరంలోకెళ్ళు నీ లోపలికెళ్ళు, నీ లోపలికెళ్ళి చూసుకో అంటాం కదండీ! ఎవరైతే అలా లోపలికి వెళ్లి చూసుకుంటారో అప్పుడే చూపు స్పష్టంగా కనిపిస్తుంది. ఉంటుంది. మనం కరెక్ట్‌గా ఏంటనేది తెలుస్తుంది. అలా కాకుండా బయట చూసేవాడు కలలే కంటాడంతే అతను. అందుకని మనసు లోతుల్లోకి ఎవరైతే వెళ్లి చూసుకుంటారో వాళ్ళు జాగృతమవుతారు. ఆ విలక్షణమైన రాత్రి నేను నా మనసు లోపలికి చూసుకుని జాగృతిని సాధించాను. జూలియన్ చెప్తున్నారండి. బుద్ధికి పదును పెట్టి శరీరాన్ని స్థిమితపరిచి ఆత్మను సుసంపన్నం చేసే యుగాల నాటి జ్ఞాన రహస్యాలను కనుక్కున్నాను. దాన్ని నీతో పంచుకోవడం ఇక నా వంతు అని చెప్తున్నారండి. తర్వాత 7వ అధ్యాయం అసాధారణమైన ఉద్యానవనం. ఎక్కువ మంది మనుషులు భౌతికంగా గాని, బౌద్ధికంగా గాని, నైతికంగా కానీ తమ సామర్థ్యంలోని పరిమిత వృత్తంలోనే జీవిస్తుంటారు. మనందరి జీవితాల్లోనూ మనం కల్లో కూడా తోడుకోవాలని అనుకోని రిజర్వాయర్‌లు ఉన్నాయి. అంటే చాలా మంది చూడండి లిమిటెడ్‌గా బతికేస్తుంటారు. ఇంతేలే నా జీవితం ఇంతే అని బతికేస్తా ఉంటారు. కానీ మన లోపల తెలియని శక్తి ఎంతో ఉంటుందంటండి. ఒక చిన్న కథ గుర్తొచ్చిందండి నాకిక్కడ. ఒక ఒక వ్యక్తి అంటండి వ్యాపారం చేసాడంట. బాగా నష్టం వచ్చింది. బాగా అప్పులు చేసేసాడంట. రోజు అప్పులోళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంటికొస్తూ ఉన్నారంట. ఈయనకింకా ఏం చేయాలో పాలుపోవట్లేదు. అలా దిగులుగా ఎళ్లి పార్క్‌లో కూర్చున్నాడంటండి. ఏం చేద్దామో ఎటు అసలు పాలుపోవట్లేదు. ఏం చేద్దామని కూర్చునేసరికి ఏంటండి ఒక 70 ఏళ్ళు ఎంతో ఉంటాయంట. ఒక వృద్ధుడొచ్చాడంట ఈయన దగ్గరికి. "ఎందుకు దిగాలుగా ఉన్నావు? నువ్వేదో బాధలో ఉన్నట్టున్నావు" అని చెప్పేసి ఒక 10,00,000కి చెక్ రాసాడంటండి. చెక్ రాసి ఈయన చేతిలో పెట్టి ఇదిగో నీకు అవసరానికి వాడుకో నువ్వివి. మళ్ళీ సంవత్సరం తర్వాత నేనిక్కడికొస్తాను. అప్పుడు నాకిచ్చేయి అని చెప్పాడంటండి ఆ చెక్ ఇచ్చి. ఈయన చాలా ఆనందపడ్డాడంట. ఎందుకంటే ఎటు దిక్కు తోచట్లేదు. ఏం చేయాలో గదా! ఈయనకి అప్పులున్నాయి. ఈయన అనుకున్నాడంట సరే నాకు దేవుడే పంపించాడు నన్ను అని చెప్పేసి ఇంటికెళ్ళిపోయాడంటండి. ఇంటికెళ్ళి ఏం చేశాడు దాన్ని వాడుకుందాం అనుకున్నాడంట. కానీ అనుకున్నాడు కాదు అసలు ట్రై చేద్దాం. ఒక ట్రై ఎందుకు చేయకూడదని చెప్పేసి దాన్ని అలా లాకర్‌లో పెట్టాడంటండి ఆ చెక్‌ని. లాకర్‌లో పెట్టి తన వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చా? అప్పుడు లాస్‌లో ఉంది గదండీ! దాన్నెలా చేసుకోవచ్చా అని ఆలోచించంటండి, దాన్ని మొత్తానికి ఎలాగైతే ఒక దారికి తీసుకొచ్చుకున్నాడంటండి. అప్పులన్నీ తీర్చేసాడంట. కరెక్ట్‌గా సంవత్సరం అయిందంట. అతనేం చెప్పాడు ఆ వృద్ధుడు, సంవత్సరం అయిన తర్వాత ఇదే పార్క్‌లో నేను కనిపిస్తానన్నాడు గదా! అని మళ్ళీ ఆ చెక్ తీసుకొని పార్క్‌కెళ్ళాడంటండి. థాంక్స్ చెప్దామని. వెళ్ళేసరికి నిజంగానే ఆ వృద్ధుడొచ్చాడంట. వస్తే అప్పుడు ఈ చెక్కు చూడు మీరు ఇచ్చింది నాకు చాలా ఉపయోగపడింది. అంటే ఏంటి ఈయనకి అంతకుముందు చేతిలో ఏమీ లేదు. భయపడేవాడు. కానీ ఈ చెక్కు అక్కడ పెట్టుకొని లాకర్‌లో చెక్కుంది నాకు అని ధైర్యంగా చేశాడు ఈయన చేయాలనుకున్న పని. చేసేసరికి ఏంటి ఆ వ్యాపార లాభాల బాట పట్టించాడాయన. ఎనకాల ఏమన్నా ఇబ్బందొచ్చిందంటే వెనకాల 10,00,000 ఉన్నాయి కదా! అనే ఆలోచన ఉందన్నమాట. ఆ ఆలోచనతో ఈయన చేసేసరికి బాగా సక్సెస్ అయ్యాడు. ఈయనకిచ్చేద్దాం చెక్కు థాంక్స్ చెప్దామని మళ్ళీ వచ్చేసరికి ఇక్కడంటండి మాట్లాడుతున్నాడంట వృద్ధుడితో. అప్పుడే ఒక అమ్మాయి వచ్చిందంట. వచ్చి ఏంటి ఒక నర్సంట. నర్సొచ్చిందంట వచ్చి, "మీతో ఏం మాట్లాడుతున్నాడో ఇతను పిచ్చివాడితను. ఈ అస్తమానం ఈ పార్కుకి పరుగెట్టుకుంటూ వచ్చేస్తాడు. పక్కనే ఇల్లు ఇతనిది. నేనే ఇతనికి టేక్ కేర్ నేను ఇతన్ని చూసుకోవడానికి ఉన్నాను నేను" అని చెప్పిందంటండి ఆ నర్సు. అంటే ఏంటి ఒక అంటే అతనికేమీ తెలీదు. మతి లేని వాడనమాట అతను. అతని దగ్గర చెక్కు చూసి ఈయనేం చేశాడు, అప్పటి వరకు తన మీదున్న నమ్మకం లేదు. ఎప్పుడైతే ఆ చెక్కుని చూసిన తర్వాత అతనన్నీ చేయగలిగాడు పని. అంటే ఏంటండి, మన మీద మనకి నమ్మకం ఉండదు. కానీ మన లోపల ఎన్నో శక్తులుంటాయంటండి. ఆ శక్తి ఎప్పుడు అది ఎనకాల ఉండేసరికి ఒక ధైర్యంతో చేసేసాడతను. అలాగే ఈయన కూడా ఏం చెప్తున్నారు, మన లోపల ఎన్నో శక్తులుంటాయి. కానీ మనం దాన్ని వెలికి తీయాలని అనుకోమెప్పుడు. వెలికి తీయకుండా ఎంతసేపు పైపైనే చూసుకుంటే లోపలికెళ్ళకుండా, లోతుల్లోకెళ్ళకుండా పైపైనే చూసుకుంటూ మన శక్తుల్ని పరిమితంగానే జీవించేస్తూ ఉంటాం. ఇదే నా జీవితం అని ఆ లిమిటెడ్‌గానే ఉండిపోతాం మనం. ఇంకా మన లోపలున్న శక్తిని వెలికి తీసుకోకుండా.
జూలియన్ ఇలా ఇంకా చెప్తున్నారంటండి. ఆ కథలో తోట మనసుకు ప్రతీక. ఒక తోటను ఊహించుకోమన్నారు కదండీ! ఆ తోట ఏంటి? మన మనసుకి ప్రతీక అంటండి. మనసును కనుక నువ్వు నీరు పోసి, విత్తనాలు వేసి, మొక్కలు నాటి, ఒక తోటను పెంచినట్లు పెంచి పోషిస్తే, నువ్వు ఊహించని దానికంటే ఎక్కువ ఫలితాన్నిస్తుంది. అదే నువ్వు కలుపు మొక్కల్ని రానిస్తే నీకు శాశ్వత మనశ్శాంతి, ఆంతరంగిక సామరస్యం అన్నవి ఎప్పటికీ అందనే అందవు. ఇప్పుడు చూడండి, నిజంగా ఒక మంచి తోటలో మనం మంచి విత్తనాలు వేసామనుకోండి, మనకి కావాల్సిన మొక్కలు ఎలాంటి విత్తనాలేస్తే అలాంటి మొక్కలొస్తాయండి. అలా కాకుండా దాన్ని పట్టించుకోకుండా వదిలేసామనుకోండి, కలుపు మొక్కలొస్తాయి. అవి ఎందుకు పనికిరావు. అలాగే మన మనసును కూడానంటండి, మన మనసును కూడా ఒక తోట ఎలా ఉండాలంట, దాన్ని ఇంకా చెప్తున్నారు చూడండి. నిన్ను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నేను నీ పెరట్లోకి వెళ్లి నువ్వెప్పుడూ చెబుతూ ఉండే తోటలోని మొక్కలపై వ్యర్థ విష పదార్థాలని చల్లాననుకో, నువ్వు సంతోషిస్తావా? లేదు కదా! అంటే నిజమే అని చెప్తున్నారు జాన్. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి మంచి తోటమాలి తన తోటను సైనికుడిలా కాపాడుకుంటాడు. బయట నుంచి ఎలాంటి కాలుష్యం లోపలికి రాకుండా. కానీ మనిషి చూడు, నిత్యం తన మనసనే సారవంతమైన తోటలోకి ఎన్ని విష పదార్థాలను రానిస్తాడో. ఆందోళనలు, విచారాలు, గతించిన జ్ఞాపకాలు, భవిష్యత్తుపై అనుమానాలు, తన అంతర ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే స్వయం కల్పిత భయాలు, ఇవన్నీ చూడండి, అర్థమైంది కదా! ఏంటి, మనిషి ఏం చేస్తున్నాడు? మనసు మనం తోట కింద పోల్చారు కదండీ మనసుని. ఆ తోటలో మనం ఎప్పుడు ఏంటి, విషాన్ని చల్లితే ఎవరైనా ఒప్పుకుంటామా? ఆ తోట మీద ఎవ్ దాన్ని చచ్చిపోయేలాగా విష పదార్థాలేమన్నా చల్లితే ఊరుకోం కదా! కానీ మన మనసనే తోటలో మనం ఏం చేస్తున్నాము? ఇలాంటివన్నీ లోపలికి పంపిస్తున్నామంటండి. ఎలాంటివి? ఆందోళనలు, విచారాలు, గతంలో అయిపోయిన జ్ఞాపకాలు, భవిష్యత్తుపై అనుమానాలు, ఇలాంటివన్నీ అల్లకల్లోలం చేసేలాగా మనం లోపలికి పంపిస్తున్నామంటండి. బయటేమో మనం పెంచుకునే తోటనేమో చక్కగా చూసుకుంటున్నాం మనం. కానీ మన మనసుని మాత్రం ఇలాంటి ఆటితో, భయాలతోనూ, అన్నిటితోనూ నింపేసుకుంటున్నామంట. వేలాది సంవత్సరాల ఉనికి ఉన్న శివన యోగుల లిపిలో ఆందోళన అనే పదానికి అక్షరం శవదహనం చేసే అగ్ని రూపంలో ఉంటుంది. ఇదేదో యథాలాపకంగా చూడండి, వాళ్ళ దాంట్లో ఎలా ఉంటదంటండి, ఆందోళన అనే పదానికి ఒక అక్షరం ఉందంటండి. అంటే వాళ్ళ లిపి వేరేగా ఉంది. ఇప్పుడు మన తెలుగు భాష ఎలా ఉంటదో, వాళ్ళ లిపి కూడా శివనయోగుల లిపి వేరేగా ఉందంటండి. ఆ లిపిలో ఆందోళన అనే పదానికి అర్థం శవదహనం చేసే అగ్ని ఎలా ఉంటదో ఆ రూపంలో ఉందంటండి. ఇదేదో యథాలాపంగా ఏర్పడిన రూపం కాదు అని చెప్తారంట రామన్యోగి. మనిషి మానసిక ఆందోళన ఎంత శక్తి కలదంటే ఎప్పటికైనా అది అతని ఆత్మను కూడా దహించి వేస్తుంది. ఆ రూపం ఎందుకు పెట్టారు దానికి అంటే, మనం ఎప్పుడైతే ఆందోళన పడుతూ ఉంటామో, అది ఎంత శక్తిగా ఉంటది అంటే, మన ఆత్మను కూడా దహించేస్తుందంటండి అది. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలంటే, నీ తోటకు కాపలా నిల్చుని అతి చక్కని సమాచారాన్ని మాత్రమే లోపలికి రానివ్వాలి. అందుకే మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ఎరుకుతో ఉండి, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామా గమనించుకోండి అని చెప్తాం కదా! నీ తోటకు నువ్వే కాపలా నిల్చో. నిల్చొని ఏం చేయాలి? ఎలాంటి సమాచారం లోపలికి తీసుకోవాలా? లోపలికి అంత సమాచారం ప్రతిదాన్ని లోపలికి పంపకుండా చక్కని సమాచారాన్ని మాత్రమే లోపలికి రానివ్వాలి. ఒక్క వ్యతిరేక ఆలోచనని కూడా రానివ్వకూడదు. ఒక్కటంటే ఒక్కటి కూడా. బయట నుంచి చూసినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఆనందం పొందినవారు, శక్తిమంతులు, తృప్తితో జీవిస్తున్నవారు అందరూ మనలాగే ఉంటారు. మనందరిలోనూ ఉన్నది మాంసము, ఎముకలే. అందరము ఒకే విశ్వ ఆధారం నుంచి జన్మించాము. అయితే కేవలం బతకడంతో సరిపెట్టుకోక తమ శక్తి సామర్థ్యాలను నిరతాగ్నిహోత్రంగా జ్వలింపచేస్తూ జీవిత నాట్యాన్ని అనుభవించగలిగిన వాళ్ళు సాధారణ జీవితం గడిపే వారి కంటే భిన్నమైన జీవితాన్ని జీవిస్తారు. అంటే ఇదే అని సరిపెట్టేసుకోకుండా, ఏంటి మన సామర్థ్యాలేంటి అవన్నీ ఎప్పుడు వెలికి తీసుకుంటూ మనల్ని మనం ఇంకా ఎక్కువగా ఇచ్చేసుకుంటే, అంటే ఎప్పుడు జ్వలింప చేసుకుంటూ మన లోపల ఉన్న శక్తిని బయటికి తెచ్చుకుంటూ ఎప్పుడైతే ఉంటామో అనంటండి, వాళ్ళు సాధారణంగా జీవితం గడిపే వాళ్ళకంటే భిన్నంగా జీవిస్తారంట. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళు చేసే పని ప్రపంచం గురించి, అందులో జరిగే విషయాల గురించి సానుకూల దృక్పథం కలిగి ఉండడం. వీళ్ళెప్పుడు ఏంటి, పాజిటివ్‌గా ఉంటారంటండి. పాజిటివ్‌గా ఉన్నవాళ్ళు మాత్రమే అలాగా భిన్నంగా జీవిస్తారు. భిన్నమైన జీవితం అంటే విశిష్టంగా రాణించేవాళ్ళు వీళ్ళంతా ఎలా ఉంటారంటే ఎక్కువగా పాజిటివ్‌గా ఉంటారంటండి అందరి పట్ల. జూలియన్ ఇంకా ఇలా చెప్పారంటండి. యోగులు ఒక విచిత్ర విషయం చెప్పారు. ఒక సగటు మనిషి ఒక సగటు రోజున తన మనసులో 60,000 ఆలోచనలు కలిగి ఉంటాడంట. దానికంటే విచిత్రం ఏంటంటే, ఈ ఆలోచనల్లో 95% దానికి ముందు రోజు ఆలోచించినవే. ఇన్ని ఆలోచనలు ఉంటాయంటండి మనిషికి. కానీ ఏంటి, ఇందులో 95% ముందు రోజు ఆలోచించినవే మళ్ళీ ఆలోచిస్తూ ఉంటామంట. నిజమా అని అడిగారంట జాన్. చాలా నిజం. మన సారం లేని ఆలోచనల వైపరీత్యం అది. రోజు ఒకే ఆలోచనలున్న వాళ్ళు, అంటే అదేమన్నా ఉపయోగపడుతుందా మనకి? ఆలోచించిన ఆలోచనే మళ్ళీ ఈ రోజు కూడా ఆలోచిస్తాం. అది మనకేమైనా ఉపయోగపడుతుందా అంటే ఏమీ ఉపయోగం లేదు. రోజు ఒకే ఆలోచనలున్న వాళ్ళు
అందులోనూ వ్యతిరేక స్వభావం కలిగిన ఆలోచనలు వచ్చేవాళ్ళు మానసికంగా దురలవాట్లకు గురవుతారు. ఎప్పుడైతే ఇలాంటి వ్యతిరేక నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే ఎక్కువగా వస్తున్నాయో అలాంటి వాళ్ళు ఏంటంటే దురలవాట్లన్నీ నేర్చుకుంటారంట. తమ జీవితంలోని మంచిపై దృష్టిని కేంద్రీకరించి జీవితాన్ని మరింత మెరుగుపరుచుకుందామని అనుకునే బదులు వారు తమ గతానికి బానిసలవుతారు. వీళ్ళు ఎంతసేపు చూడండి మంచి వైపు చూద్దామని అనుకోకుండా ఈ చెడు వైపు ఎప్పుడైతే చూస్తారో అంటండి వాళ్ళు తమ గతానికి బానిసలవుతారంట. వీరిలో కొందరు విఫలమైన అనుబంధాల గురించో ఆర్థిక సమస్యల గురించో ఆలోచిస్తారు. మరికొందరు బాల్యంలో జరిగిన చెడు అనుభవాలను తలుచుకుంటారు. ఇంకా కొందరు అల్ప విషయాల గురించి ఆలోచిస్తారు. ఒక దుకాణంలో గుమస్తా తమను అవమానపరిచాడనో, సహోద్యోగి తనతో పాటు పనిచేసే వ్యక్తి తనపై వ్యతిరేకత ప్రకటించాడనో ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇలాంటివి ఆలోచించే వాళ్ళు తమ ఆందోళనల వల్లే జీవన శక్తిని హరింపచేసుకుంటున్నారు. చూడండి, ఏమి చిన్న చిన్న విషయాలు, ఏం పనికిరాని విషయాలు అవి. పక్కనోడు ఏదో అంటాడు, ఇంకా అదే పట్టుకుని నన్ను అలా అన్నాడు అని ఎప్పుడైతే ఆలోచిస్తూ అలా వ్యతిరేకంగా ఆలోచిస్తూ కూర్చుంటామో, ఇలాంటి ఆందోళనతో ఎప్పుడైతే ఉంటామో మన శక్తిని మనమే హరింప చేసుకుంటాం అంటండి. అలా ఉన్నప్పుడు తమ మనసుల్లో ఉన్న మాంత్రిక శక్తిని తమ జీవితాలకు మానసికంగా, భౌతికంగా, చివరికి ఆధ్యాత్మికంగా సాఫల్యం చేకూర్చగల శక్తిని వాళ్లే అడ్డుకుంటున్నారు. ఎప్పుడైతే అలాంటి ఆందోళనతో ఎప్పుడైతే ఉంటామో మన అసలు నిజంగా మనల్ని పైకి తీసుకెళ్ళి ఆధ్యాత్మికంగా కానీ, ఇంక భౌతికంగా కానీ, మానసికంగా కానీ మనల్ని మనకున్న శక్తిని, అంటే పాజిటివ్‌గా ఉన్న శక్తిని మనమే అడ్డుకుంటున్నామంటండి. అంటే మనకి మంచిని చేసే శక్తిని, మంచిని తీసుకొచ్చే శక్తిని మనమే అడ్డుకుంటున్నాము. మనసును నిర్వహించుకోవడంలోనే జీవితాన్ని నిర్వహించుకోవడం దాగి ఉందని ఇలాంటి వాళ్ళు గుర్తించడం లేదు. నీ ఆలోచన మీ అలవాటు ఫలితమే, అంతకంటే ఏమీ లేదు. జూలియన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్తూ ఉన్నారంటండి. ఎక్కువ మంది తమ మనసుకున్న శక్తి ఎరగరు. ఎంతో బాగా ఆలోచించగలిగిన వారు కూడా తమ మానసిక నిధిలో 1% మాత్రమే వినియోగించుకుంటున్నారు అని నేను తెలుసుకున్నాను. శివనలోని యోగులు తమలో నిక్షిప్తమై ఉన్న శక్తులను అనునిత్యం అన్వేషిస్తుంటారు. ఈ ఈ మనం ఏం చేస్తామంటండి, అసలు 1% వాడుకుంటున్నామంట మన లోపల ఉన్న శక్తులు. కానీ ఆ యోగులు ఏం చేస్తున్నారు, అక్కడ శివనలో ఉన్న యోగులు నిరంతరం ఆ శక్తి కోసమే అన్వేషిస్తూ ఉంటారంటండి. దాని ఫలితాలు మనల్ని అద్భుతంలో ముంచెత్తుతాయి. రామన్ యోగి నిరంతర అభ్యాసంతో తన గుండె చలనాన్ని తన ఇష్టం వచ్చినప్పుడు నెమ్మది చేసుకోగలిగాడంటండి. రోజుల తరబడి నిద్ర లేకుండా ఉండడం కూడా నేర్చాడు. ఇవన్నీ నీ లక్ష్యాలు కావాలని నేను అనడం లేదు. కానీ మనసు అనే దాని శక్తిని గుర్తించమంటున్నాను అని చెప్తున్నారండి. అది ఆ మనసు అనే దాని ఆ శక్తి ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం అని గుర్తించమంటున్నాను అని చెప్తున్నారు. ఈ మనోశక్తి సాధించడానికి ఏవైనా వ్యాయామాలు ఉన్నాయా? నేను గనక గుండె వేగాన్ని తగ్గించగలిగితే కాక్టైల్ పార్టీల్లో నేను పెద్ద మనగాడిని అవుతాను అని సరదాగా ఈ జోక్ చేశాడంట జాన్. దాని గురించి ఇప్పుడప్పుడే చింతించుకో. ఈ ప్రాచీన సాంకేతిక విద్యను నేర్చే నైపుణ్యాలను నేను తర్వాత చెప్తాను. కానీ ప్రస్తుతానికి మాత్రం నువ్వు మానసిక నిగ్రహం నీ చేతుల్లో ఉంది అని గ్రహించు. మనందరం ఊపిరి తీసుకున్న నాటి నుంచి దాదాపు ఒకే రకమైన ముడిసరుకుతో వచ్చాము. కానీ కొందరు ఎక్కువ ఆనందాన్ని, విజయాన్ని సాధించడం ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ఆ ముడిసరుకుని ఇతరుల కంటే బాగా వినియోగించుకోవడం వల్ల. అందుకని ఇవన్నీ ఏంటి, మనమే ఈ మానసికంగా మనం నిగ్రహం ఎవరి చేతుల్లో ఉంది అంటే మన చేతుల్లోనే ఉంది. అందుకు కొంతమంది ఎందుకు విజయాలు సాధిస్తున్నారు, కొంతమంది ఎందుకు సాధించట్లేదు అంటే అదంతా మన చేతుల్లోనే ఉంది. నీ అంతర ప్రపంచాన్ని మార్చుకోవడానికి అంకిత భావంతో నువ్వు కృషి చేస్తే క్రమంగా నీ జీవితం సాధారణం నుంచి అసాధారణ ఆవరణలోకి మారుతుంది. అంటే మనం చూడండి, నాకు కుదరట్లేదు ధ్యానం చేయమన్నాం అనుకోండి, నాకు కుదరట్లేదు అనుకుంటాం. కానీ సాధన చేయాలి. సాధన చేస్తే ఖచ్చితంగా ఈ సాధారణ జీవితం నుంచి అసాధారణ జీవితంలోకి మారుతాం మనం కూడా. మాట్లాడే కొద్దీ నా బోధకుడిలో ఉత్సాహం ఇనుమడిస్తోంది. మనస్సులోని మాంత్రికత గురించి, దాని వల్ల కలిగే సత్ఫలితాల గురించి చెప్తున్నప్పుడు అతని కళ్ళు మెరుస్తున్నాయి. జాన్, అంతా పూర్తయ్యేసరికి మనకు పూర్తి అధికారం ఉన్నది ఒకే ఒక విషయంపై అని మనకు అర్థమవుతుంది అని చెప్పారంటండి. పిల్లల మీద ఆయన ఇంకా సరదాగానే జోక్ చేస్తూ ఉన్నాడంట. లేదు మిత్రమా, మన మనస్సులు మన చుట్టూ ఉన్న వాతావరణాన్నో, ట్రాఫిక్‌నో, మనుషులనో మనం నియంత్రించకపోవచ్చు. అయితే ఈ సంఘటనల వల్ల మన దృక్పథాన్ని మాత్రం నియంత్రించగలము. ఏ క్షణమైనా మనం ఏమనుకుంటామో మనమే నిర్ణయించుకోగల శక్తి మనకుంది. అంటే మనం పక్కనోళ్ళు ఎవ్వరిని కంట్రోల్ చేయలేకపోవచ్చు. కానీ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వల్ల మనం ఏం చేస్తున్నాం, మన దృక్పథం ఎలా ఉంది అనేది మాత్రం మనం నియంత్రించుకోవచ్చు. ఏ క్షణమైనా సరే మనం ఏమనుకుంటామో మనమే నిర్ణయించుకోగల శక్తి మనకుంది. అందుకని ఈ సామర్థ్యమే మనల్ని మనుషుల్ని చేస్తోంది. నేను తూర్పు దేశాల పర్యటనలో నేర్చుకున్న జ్ఞానమనుల్లో అతి ముఖ్యమైనది, చాలా సాధారణమైనది కూడా. అంటే ఇదేంటి మనుషుల్ని ఏం చేస్తుందండి, మనం ఎవరైనా ఏమన్నా అంటే మనమే నిర్ణయించుకోవచ్చు. అంటే వాళ్ళెలా ఉన్నారనే ఆళ్ళెలా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. మనమేంటి అనేది, మన సామర్థ్యం ఉందది. మనల్ని మనం చూసుకోవాలది. ఈయన నేర్చుకున్నది అదేనంటాడు. అంటే
మనం ఏమనుకుంటామో మనమే నిర్ణయించుకోవాల్సిన శక్తి ఉంది మనకి. అంటే దాన్ని బట్టి ఆ సంఘటన మనం ఎక్కువ ఎలా తీసుకుంటున్నామా అనే శక్తి మనకుంది. లోపల మనం దాన్ని ఎరుకుతూ ఉండాలి. అంటే ఎలా ఉన్నాం ఆ సంఘటన పట్ల మనం ద్వేషంతో ఉన్నామా, దాన్ని ఎక్కువ తీసేసుకుంటున్నామా అనేది తీసుకు ఆ శక్తి మనకుంది. జూలియన్ ఏదో అమూల్యమైన కానుకను సృష్టించడానికా అన్నట్లు ఆగాడు. అదేంటో అని. ఈ ప్రపంచంలో పరిపూర్ణ సత్యం అంటే వాస్తవ ప్రపంచం అనేది ఏమీ లేదు. అసలు శాశ్వతమైనది ఏదీ లేదు. నీ అతి ముఖ్యమైన శత్రువు ముఖం నా మిత్రుడిది కావచ్చు. అతి వ్యక్తి ఒక వ్యక్తికి విషాదకరమైన సంఘటన మరొకరికి అపరిమిత అవకాశాన్నిచ్చే అదృష్టం కావచ్చు. ఇదే మనం పాజిటివ్ లైఫ్‌లో కూడా చెప్తున్నారు గదండీ ఇది. ఏంటి ఇది వాస్తవం అనేది ఏమి లేదు. సృష్టి అందరికి ఒకేలాగా ఉంది. కానీ ఏంటి అది నాకు మిత్రుడైన వాడు నీకు శత్రువు అవ్వచ్చు. అలాగే నీకు శత్రువైన వాడు నాకు మిత్రుడవ్వచ్చు. అంటే ఏంటి మనం చూసే సృష్టిలో ఏమీ లోపం లేదు. దృష్టిలోనే ఉంది. మనం చూసే దృష్టిలోనే లోపం ఉంది. అందుకని ఒక వ్యక్తికి విషాదకరమైన సంఘటన మరొకరికి అపరిమిత అవకాశాన్నిచ్చే అదృష్టం కావచ్చు. ఇప్పుడు నిజంగా ఒక జాబ్‌కెళ్ళామండి. అక్కడ ఎవరికో జాబ్ వచ్చింది. వేరే అతనికి రాలేదు. ఆ అవకాశం ఏంటి? అతనికి వచ్చిన అతనికేమో అదృష్టం. రానతనికి దురదృష్టం. అలాగే ఒకే అవకాశం అదే అందరికి. కానీ వచ్చినవాడికి ఒక రకంగా ఉంది. రానివాడు ఒక రకంగా తీసుకుంటున్నాడు. అందుకని సృష్టి ఏంటి? ఎప్పుడూ ఒక రకంగానే ఉంది. కానీ మనం చూసే దృష్టిని బట్టే ఆ సృష్టి మనకు వేరేగా కనిపిస్తుంది. నిరంతరం ఉల్లాసంగా ఆశావాదుల్లా ఉండేవారికి, నిరంతరం విచారంగా ఉండేవారికి ఉన్న తేడా అల్లా వారు జీవిత పరిస్థితులను ఎలా వ్యాఖ్యానిస్తారు, నిర్వహిస్తారు అన్నదే. కానీ జూలియన్ ఒక దుస్సంఘటన విషాదం కాక మరోలా ఎలా ఉంటుంది? ఈయన అడుగుతున్నాడు. అడుగుతుంటే నీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను నాకు సినిమా చూసారండి మనం. బ్ర 'బ్రో' సినిమా చూసామా? అందులో లాస్ట్‌లో ఈ హీరో ఉంటాడు కదండీ! పవన్ కళ్యాణ్ దగ్గరికెళ్ళి ఇతను ఏం చేస్తాడు హీరో ఆ సినిమాలో ఆయన ఒక జాబ్‌కి ఇంటర్వ్యూకెళ్తారు ఇద్దరు. అందరిని చూస్తాడు. ఈ హీరో కాకుండా తేజ్ అతని పేరు నాకు పూర్తిగా గుర్తులేదు తేజ్. అతనేం చేస్తాడండి ఇంటర్వ్యూలో చూస్తే అందరికంటే ఇతనికే ఉంది. ఇతనితో పాటు ఇంకొక అతనికి కూడా ఆ కేపబిలిటీ ఉంది. ఆ జాబ్ రావచ్చు. అంటే ఇతనికంటే అతనికి ఇంకా నాలెడ్జ్ ఉందని అర్థమైంది. అర్థమై ఏం చేస్తాడు? ఫోను చేస్తాడు అతనికి. మీ ఫాదర్ చాలా సీరియస్‌గా ఉందని చెప్తే బయటికెళ్ళిపోతాడాయన. ఆ ఫాదర్ కోసం అని చెప్పేసి ఇంటర్వ్యూ వదిలేసి ఎళ్ళిపోతే ఇతనికి జాబొచ్చింది. లాస్ట్ ఇంకా చనిపోయిన తర్వాత రియలైజ్ అవుతాడనమాట. అప్పుడు తప్పు చేశాను నేను అని రియలైజ్ అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ చూపిస్తాడు. పవన్ కళ్యాణ్ అప్పట్లో అక్కడ దేవుడనమాట అందులో. ఆయన చూపిస్తాడు. ఏంటి అక్కడ ఎవరున్నాడు అక్కడ అతను అంటే ఇతను ఎవరినైతే ఉద్యోగంలోంచి పంపించేసాడో ఉద్యోగం వస్తదని, ఆ యువకుడు ఏం చేస్తాడు అక్కడ మంచి జాబ్‌లో సెటిల్ అయిపోయాడు అతను. అప్పుడు ఇతను చెప్తాడు పవన్ కళ్యాణ్ రూపం దేవుడు అనుకోండి మనం. ఏం చెప్తాడంటే అసలు ఆ అవకాశం ఎవరిది? నీది. కానీ ఏం చేశాడిక్కడ ఈ ఈ హీరోకి రావాల్సిన అవకాశం అది. ఇతనేం చేశాడు? దాన్ని అబ్బో! ఇది రాదేమో అని చెప్పేసి రివర్స్‌లో చేశాడనమాట. ఇతని అవకాశం అతనికెళ్ళింది. అంటే మనం అనుకుంటాం ఇక్కడ ఆ ఉద్యోగం రాలేదు అని బాధపడి ఉండొచ్చు ఆ టైంలో. కానీ తర్వాత ఇంకా గొప్ప ఉద్యోగం వచ్చుండేది అతనికి. అంటే ఆ సినిమాయే కావచ్చు ఇది. కానీ మన నిజ జీవితంలో కూడానండి మనకి ఏదో ఒకటి నాకు రాలేదిది, నాది పోయింది ఏదో అనుకుంటాం మనం. ఒక అవకాశం విడిచిపోయి మనది పోయింది అవకాశం రాలేదు నాకు అనుకుంటాం. కానీ ఇంకా గొప్ప అవకాశం ముందుంది కాబట్టి ఈ అవకాశం రాలేదు మనకి. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. అందుకే చూడండి ప్రతీదీ ఏ ఏదైనా సరే మన ఆధ్యాత్మికత అంటే అదే. ఒకటి రాలేదు అంటే ఇంకోటి ఏదో ఉంది మనకి గొప్పదుంది కాబట్టి ఇది రాలేదు. అది ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో ఏదో పోయిందని ఎప్పుడు బాధపడం మనం. నీకొక ఉదాహరణ చెప్తాను. నేను కలకత్తా మీదుగా ప్రయాణిస్తుండగా నేను మల్లికా చాంద్ అనే ఉపాధ్యాయురాలిని కలుసుకున్నాను. ఆమె బోధనను ఇష్టపడేది. టీచింగ్ ఇష్టపడేదంటండి. తన విద్యార్థులనేమో సొంత పిల్లల్లాగా ప్రేమించేదంట. ఆమె సూత్రం ఏంటంటే ఎప్పుడూ ఒకటే. నేను చేయగలను అన్న మీ మాట మీ మేధ కంటే నాకు ముఖ్యం అనేదంటండి. అంటే ఏదైనా సరే మీకు పిల్లలతో ఒకటే చెప్పేదంటండి ఆవిడ. నేను చేయగలను అంటే మన మీద మీకు కాన్ఫిడెంట్ ఉండాలి. అదే మీకున్న నాలెడ్జ్ కంటే ఎక్కువ నాకది ఇంపార్టెంట్ అని చెప్పేదంటండి ఎప్పుడు. ఆమెకు నిస్వార్థపరురాలిగా అంటే ఏ స్వార్థం లేకుండా ఆమెకి సేవ చేస్తుంది అని బాగా పేరుండేదంటండి. మంచి పేరు. ఒక రోజంటండి ఎన్నో తరాల విద్యార్థులను తయారు చేసిన ఆ పాఠశాల భవనం అంటండి, ఒక దుర్మార్గుడు కుట్ర చేశాడంటండి. దానివల్ల దగ్ధమైపోయిందంట ఆ పాఠశాల భవనం. అందరూ ఈ నష్టానికి చాలా బాధపడ్డారంట. కాలం గడిచే కొద్దీ అందరూ దీనికి అలవాటు పడిపోయి తమ పిల్లలకి స్కూల్ భవనం లేదులే అని సమాధాన పడిపోయారంట. మల్లిక మాటేంటి అంటే ఆమె అందరిలాంటి మనిషి కాదు. ఈవిడ చాలా మంచి టీచర్ అని చెప్తున్నారు గదా! ఆశాజీవి. ఈ సంఘటనలో కూడా ఆమె ఒక అవకాశాన్ని గుర్తించింది. ప్రతి సన్నివేశంలోనూ మనం వెతకాలే గాని, ఏదో ఒక మంచి ఉంటుంది అని పిల్లల తల్లిదండ్రులకు నచ్చచెప్పింది. ఆ దగ్ధమైపోయిన భవనం చాలా పాతది. పైకప్పు, గోడలు కారుతుండేవి. ఒక రకంగా అది పోవడం వరమే. మరో మంచి కొత్త భవనం కట్టుకోవడానికి
అవకాశం దీనివల్ల లభించింది. చూడండి మనకి ఎలాంటి సంఘటన జరిగినా సరే, మనం ఎప్పుడు ఎంతసేపు ఏంటంటే ఒకటి ఏమైనా బాధాకర సంఘటన జరిగిందనుకోండి, మనం వెంటనే దానికి దిగులు పడిపోతూ దాని గురించి ఆలోచిస్తూ ఏంటి నాకిలా జరిగింది, నాకిలా జరిగింది, ఎందుకు జరిగింది? ఇలా ఆలోచిస్తాం. కానీ అందులో కూడా ఒక పాజిటివ్ గుణం ఉంటదంటండి. ఎప్పుడు మనం ఎప్పుడైతే అది చూడగలుగుతామో, దానికోసమే ఇది జరిగిందని ఎప్పుడైతే చూడగలుగుతామో అండి మన జీవితం మారిపోతది. ఇది కూడా ఈవిడ ఎలా చూస్తుందండి, అందరూ అయ్యో! ఈ కాలిపోయిందే భవనం అని అందరూ బాధపడుతున్నారు. కానీ అందులో పాజిటివ్ ఈవిడేం చూస్తుంది, చాలా పాతదయిపోయింది. మనం నిజంగా పడగొట్టి కట్టాలంటే కట్టరండి. కానీ ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది. కొత్త భవనం పిల్లలకి కొత్త బిల్డింగ్ కట్టడానికి అని చెప్పిందంటండి. అందరికి వివరించిందంట. అలా వివరించిన తర్వాత ఆ 64 ఏళ్ల మహిళ అంట ఆవిడ. ఆ శక్తి వెనక అందరూ కూడి చందాలు పోగు చేసి ఒక సరికొత్త బిల్డింగ్ కట్టుకున్నారంటండి. వైపరీత్యం నుంచి మంచిని సాధించగల ఒక దర్శనానికి తార్కాణంగా ఆ భవనం ఇప్పుడు నిలబడింది. మనకొక పాత సామెత ఉంది కదా! సగం నీళ్లున్న కప్పును సగం ఖాళీగా ఉందంటావా? సగం నిండుందంటావా? అని అడిగినట్టుంది ఇది. అంతే కదండీ! మనకి మనకి తెలుసు కదా ఇది. ఒక గ్లాస్‌లో సగం నీళ్లిచ్చి ఎవరో సమ్మర్ అనుకోండది. ఎవరన్నా ఇంటికెళ్లారు. ఎవరు ఇంటికొస్తే సగం నీళ్లిచ్చారనుకోండి. నిజంగా పాజిటివ్‌గా ఉన్నవాడు ఎలా అంటాడు? అమ్మ థాంక్ యూ నాకు నీళ్లిచ్చావు కదా! థాంక్ యూ నేను ఎండలో నడిచొచ్చాను. థాంక్ యూ అని చెప్పాడనుకోండి. అప్పుడంటే ఏమన్నా తినడానికి కూడా పెడతదంట ఆవిడ. అలా కాకుండా ఇంకొకళ్ళొచ్చి సగం నీళ్లిచ్చావు నాకేం సరిపోతాయంటే, నీకిదే ఎక్కువ ఎళ్ళిపో బయటికి పో అంటదంటండి. అంటే ఏంటి? మనం ఎప్పుడైతే కృతజ్ఞతతో ఉండాలి. ఈ ఈ అదే ఎప్పుడైతే కృతజ్ఞతతో ఉంటూ ఉన్నదాంతో సంతోషంగా ఉంటామో, ఇంకొకటి లభిస్తదంటండి దానికి. మనం థాంక్స్ అని చెప్తే. అలా కాకుండా దాన్ని చూసి తిట్టుకుంటా ఉన్నామనుకోండి, ఆ ఉన్నది కూడా పోతదంట. అందుకని అది ఈ సామెత అందుకే వచ్చింది. నిజమే అలాంటిదే. నీ జీవితంలో ఏం జరగని, దానికి నీ స్పందన ఏమిటో నువ్వే నిర్ణయించుకోవాలి. ప్రతి విషయంలోనూ మంచి చూసే గుణం అలవరుచుకుంటే జీవితం అత్యున్నత దశకు చేరుకుంటుంది. సహజ న్యాయంలోని అన్ని సూత్రాల్లోకి ఇది గొప్పది. ఇది బాగా పాయింట్ ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. ఏది జరిగినా సరే నీ స్పందన ఏంటి? దానికి నీ రియాక్షన్ ఎలా ఉంది? ఒక సంఘటన జరిగింది. అన్ని విషయాల్లో మంచి చూస్తున్నావా లేదా? జరిగిన ప్రతి విషయంలోనూ మంచి చూసే గుణం ఎప్పుడైతే అలవరుచుకుంటామో మన జీవితం అత్యున్నత దిశకి చేరుకున్నట్లేనంటండి. అన్ని సూత్రాల్లోకి ఇదే గొప్ప సూత్రం అని చెప్తున్నారు. ఇదంతా మన మనస్సును సక్రమంగా ఉపయోగించుకోవడం మీద ఆధారపడి ఉంటుందంటావు అని జాన్ అడుగుతున్నారు. అవును జాన్. భౌతిక విజయమైనా లేదా ఆధ్యాత్మికమైన విజయమైనా నీ భుజాల మధ్య ఉంది. ఆ 12 పౌండ్ల మెదడు మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతిరోజు, ప్రతి నిమిషం నీ మనసులోకి నువ్వు చొప్పించే ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. అంటే విజయం అనేదేంటి? మన ఆలోచనల మీదే ఆధారపడి ఉంది. నీ బాహ్య ప్రపంచం, నీ అంతర ప్రపంచం స్థితిని సూచిస్తుంది. నీ ఆలోచనలను నియంత్రించడంలోనూ, నీ జీవితంలోని ఘటనలను స్పందించే విధానంలోనూ, నీ భవిష్యత్తును నువ్వే శాసించడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మన భవిష్యత్తును మనమే సృష్టించుకుంటాం. ఎలా సృష్టించుకుంటున్నామంటే, మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేదో బాగుంది జూలియన్. నా జీవితం ఎంత బిజీగా అయిపోయిందంటే, నాకు ఈ విషయాలు ఆలోచించడానికే వ్యవధి లేదు. నేను లా చదువుతున్నప్పుడు నా మిత్రుడు అలెక్స్ అనేవాడు. తన పని భారం నుంచి తనకు ప్రేరణ, శక్తి ఇచ్చేందుకు ఇలాంటి పుస్తకాలు చదువుతానని. ఒకసారి అతను చెప్పాడు, చైనీస్ భాషలో సంక్షోభం అన్న పదానికి 2 అక్షరాలుంటాయట. ఒకటి ప్రమాదం అనే అర్థాన్నిచ్చేది, మరొకటి అవకాశం అనే అర్థాన్నిచ్చేది. ప్రాచీన చైనీయులకు కూడా ప్రతి బాధాకరమైన పరిస్థితుల్లోనూ ఆనందించే కోణం ఉంటుందని తెలిసేమో. అది చూసే ధైర్యం మనకుండాలే కానీ. ఈయన కూడా చెప్తున్నాడు. నేను ఎలాంటి బుక్స్ చదవలేదు కానీ నాకు ఫ్రెండ్ చెప్పేవాడంటండి. సంక్షోభం అనే మాటకి ఒకటి ప్రమాదం అంట, రెండోది అవకాశం అంట. అంటే ఏదో పరిస్థితొచ్చినప్పుడు ఇందాక చెప్పిందేనండి. ఏదో పరిస్థితొచ్చినప్పుడు దాన్ని ఎలా చూస్తున్నాము అంటే, మనం చూసే కోణం దాన్ని చూసే కోణంలో ఉంటుంది. అందుకని అది చూసే ధైర్యం మనకుండాలి. నష్టం వచ్చిందనుకోండి, దాన్ని అవకాశం చూస్తున్నామా, దాన్ని ప్రమాదం అని చూస్తున్నామా అనేది ఇంపార్టెంట్ అంట. మనం ఎప్పుడైతే అవకాశాన్ని చూస్తున్నామో, అప్పుడు మనం పైకెదుగుతామంటండి. ఆ ధైర్యం మనకుండాలి. అది చూసే అవకాశాన్ని చూసే ధైర్యం మనకుండాలంటున్నారు. దీన్నే రామన్ యోగి ఇలా చెప్పారు. జీవితంలో పొరపాట్లుండవు. గుణపాఠాలే కాని. వ్యతిరేక అనుభవాలంటూ ఏమీ లేవు. మనం ఎదగడానికి, నేర్చుకోవడానికి, సాధికారం సాధించే మార్గంలో ముందుకు నడవడానికి లభించే అవకాశాలే అవి. అంటే పొరపాట్లనేవి ఏమీ ఉండవు ఏ జీవితంలో అయినా సరే. కానీ గుణపాఠాలు అవన్నీ గుణపాఠాలే. వ్యతిరేక అనుభవాలు కూడా ఏమీ లేవు. మనం ఎదగడానికి ఏదైనా వ్యతిరేక అనుభవం వచ్చిందనుకోండి, అది ఎందుకొచ్చిందంటే మనం ఎదగడానికి. మనం ఇంకా ఏదో అక్కడ మన సాధికారం సాధించే మార్గంలో ముందుకు నడవడానికి మాత్రమే అలాంటి అవకాశాలు. వాటి నుంచే మనకి ఎప్పుడైతే పోరాటం చేస్తామో అప్పుడే బలం వస్తుంది. బాధ కూడా గొప్ప పాఠాలు నేర్పుతుంది. బాధ కూడానా అంటే తప్పక బాధను అధిగమించాలంటే ముందు దాన్ని అనుభవించాలి. మరో రకంగా చెప్పాలంటే నువ్వు మొదట లోయ లోతుల్లో నిలబడిందే పర్వత శిఖరంపై నుంచున్న ఆనందాన్ని ఎలా అనుభూతి చెందగలవు? అర్థమైందా? అని ఈయన చెప్తున్నాడండి. అంటే బాధ కూడా
బాధ కూడా నీకు పాఠాలు నేర్పిస్తుందంటే ఎలా నేర్పిస్తుందంటే అంతే కదండి. కింద లోయ దగ్గర నుంచి ఉన్నామనుకోండి, పైన పర్వతం పైకెళ్ళి ఆనందాన్ని అంటే అక్కడ ఏముందో ఎలా అనుభూతి చెందగలుగుతాము. అందుకని మంచి అనుభవించాలంటే చెడు తెలియాలంటావు. అవును. కానీ నువ్వు సంఘటనలను మంచివి, చెడ్డవి అని విభజించడం మానేస్తే బాగుంటుంది. వాటిని అనుభవించు, ఆనందించు, వాటి నుంచి నేర్చుకో. చూడండి, మనం ప్రతిదాన్ని చూడగానే ఏదైనా వెంటనే అబ్బా! ఇది బావుంటది, ఇది బాగోదు. ఇది మంచిది, ఇది చెడ్డది. ఇది నచ్చుతుంది, ఇది నచ్చదు. ఇలా మనం 2 విడివిడిగా చూస్తూ ఉంటాం. కానీ నేనేం చెప్తున్నారో అలా ముందు అలా చూడడం మానేయి. వాటిని అనుభవించు. ఏదొచ్చినా సరే అనుభవించు, ఆనందించు, వాటి నుంచి నేర్చుకో. ప్రతి సంఘటన నీకు పాఠాలు నేర్పుతుంది. నీ పాఠాలే నీ బాహ్య ఎదుగుదలను త్వరితం చేస్తాయి. అవే లేకుంటే నువ్వు ఒక పీఠభూమికి అతుక్కుపోయి ఉంటావు. దీని గురించి నీ జీవితంలో ఆలోచించు. తమను సవాల్ చేసిన అనుభవాల నుంచి ఎంతో మంది వ్యక్తులు ఎక్కువ వ్యక్తులుగా ఎదిగి ఉంటారు. నువ్వు ఊహించని ఫలితాన్ని చూసి నీకు నిరాశ కలిగితే ఒక్కటి గుర్తుంచుకో. ప్రకృతి న్యాయం ప్రకారం ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకుంటుంది. అంతే కదండీ! నిజంగా ఏదో ఒక తలుపు మూసుకుపోయింది అనుకుంటాం. కానీ ఇంకో వైపు ద్వారం మన కోసం తెరిచి ఉంటుంది ఏదైనా సరే. జూలియన్ మత సభలో మతాచార్యుడు ఎలుగెత్తి ఉపన్యసిస్తున్నట్టు ఉత్సాహంగా చేయెత్తాడు. ఒకసారి ఈ సూత్రాన్ని నీ జీవితానికి అన్వయించి నిత్య జీవితంలో ఉపయోగించి నీకు ఎదురయ్యే ప్రతి సంఘటనను గుణాత్మకంగా మార్చుకోగలిగితే నీ జీవితంలోంచి ఆందోళన అనేది మాయమైపోతుంది. నీ గతానికి బందీవి కావడం మానేసి నీ భవిష్యత్తుకు నిర్మాణ శిల్పివి అవుతావు. నువ్వు దీన్ని నీ జీవితంలో అన్వయించుకో అంటున్నారు. సరే, నాకు నువ్వు చెప్పిన సూత్రం అర్థమైంది. ప్రతి అనుభవం అతి దారుణమైంది కూడా నాకొక పాఠం నేర్పుతుంది. కనుక ప్రతి సంఘటన నుంచి నేర్చుకోవడానికి నేను నా మనసును తెరిచి ఉంచుకోవాలి. ఈ విధంగా నేను మరింత శక్తివంతంగా, ఆనందంగా ఉండగలుగుతాను. ఇంకా నాలాంటి మధ్య తరగతి న్యాయవాది చేయగలిగింది ఏముంది అంటే, అన్నింటికంటే ముందు నీ కల్పనా వైభవంలో జీవించడం నేర్చుకో. నీ జ్ఞాపకాల్లో కాదు అంటున్నారు. మళ్ళీ చెప్పు అని అడిగాడండి ఈయన. అడిగితే నీ మనస్సును, శరీరాన్ని, ఆత్మకు ఉన్న సామర్థ్యాన్ని విడుదల చేయాలంటే ముందు నీ కల్పనను విస్తృతం చేయాలి. ఒక మాట చెప్తాను విను. ప్రతి వస్తువు 2 సార్లు సృష్టింపబడుతుంది. మొదటిసారి మన మనసనే వర్క్‌షాప్‌లో, తర్వాత వాస్తవంలో. అంటే మనం ఇలా ఉండాలంటే ఈ పాజిటివ్‌గా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ సామర్థ్యాన్ని నీ ఆత్మకి ఏదైతే సామర్థ్యం ఉందో దాన్ని ముందు విస్తృతం చేసుకో అంటున్నారండి. కల్పన విజువలైజేషన్ చేసుకోమంటున్నారు. ప్రతి వస్తువు ఏదైనా సరేనంటండి, ఒక సంఘటన మన ముందుకొచ్చిందంటే, ఏదైనా ఒక పరిస్థితి మన ముందుకొచ్చిందంటేనంటండి, ఆల్రెడీ అది మనం లోపల సృష్టించుకున్నాం దాన్ని. అందుకని ప్రతీది ఏది జరిగినా మన జీవితంలో కానీ మనకు కనిపించిన ప్రతీది మనం లోపల ఆల్రెడీ ఒకసారి క్రియేట్ చేసుకున్నాం మనం. మనం క్రియేట్ చేసుకున్నదే మళ్ళీ బయట మనకు కనిపిస్తుంది. అందుకని అదే ఈయన చెప్తున్నారు. ఏదైనా సరే ప్రతి వస్తువు ప్రతీది నీకు కనిపించే ప్రతీది 2 సార్లు సృష్టించబడుతుంది. మొదటిసారి మన మనసనే వర్క్‌షాప్‌లో ఫస్ట్ మన మనసు క్రియేట్ చేస్తుంది దాన్ని. అదే బయటికి వస్తుంది మళ్ళీ. తర్వాత వాస్తవంలో. ఈ క్రమాన్ని నేను బ్లూ ప్రింట్ అంటాను. మనకు ఆ బుక్‌లో కూడా ఉంది కదండీ! బ్లూ ప్రింట్ ఏంటి? ఒక ఇంజినీర్ ఎలా అయితే ఒక ఇల్లు కట్టుకునే ముందు ఒక బ్లూ ప్రింట్ అంతా ప్లాన్ గీసుకుంటాడో, అలాగే మనకి ఏది కావాలో, ఎలాంటిది కావాలో అలా ఒక బ్లూ ప్రింట్ ఏసుకోవాలంటండి. అంటే ఎందుకంటే నువ్వు బాహ్య ప్రపంచంలో సృష్టించింది ఏదైనా మొదట నీ మనసనే ఆకుపచ్చని తెరపై నీ అంతర ప్రపంచంలో మామూలు బ్లూ ప్రింట్‌లా కల్పించబడింది. నీ ఆలోచనలను నియంత్రించుకొని ఈ బాహ్య ప్రపంచం నుంచి నువ్వు ఏం ఆశిస్తావో స్పష్టంగా ఆకృతి ఏర్పడిన తర్వాత నీలో నిద్రాణమై ఉన్న శక్తులు జాగృతమవుతాయి. ఎప్పుడైతేనంటే ఆ బ్లూ ప్రింట్ ఎప్పుడు మన మనసులో ఆ బ్లూ ప్రింట్ యేసుకున్నది మనకు బయటకొస్తుంది. అందుకు నువ్వేం చేయాలి? మనం ఏం చేయాలి? మన ఆలోచనలు ఏదైతే ఆలోచనలన్నీ కంట్రోల్ చేసుకునంటండి, ఈ ఈ మనకేం కావాలి? ఈ బాహ్య ప్రపంచంలో మనం ఎలా ఉండాలనుకుంటున్నాము? ఏం ఆశిస్తున్నాము? అది స్పష్టంగా దాన్ని క్రియేట్ చేసుకోమంటున్నారు. అలా అయిన తర్వాత మనలో ఉన్న నిద్రాణమై ఉన్న శక్తులు జాగృతమవుతాయంటండి. అవన్నీ యాక్టివేట్ అవుతాయంట. నీ నిజమైన సామర్థ్యాన్ని మేల్కొలిపి నీకు యోగ్యమైన అద్భుతమైన జీవితాన్ని నువ్వు గడపగలుగుతావు. ఎప్పుడైతే అలా మేల్కొలుపుతామో మనలో ఉన్న ఆ సామర్థ్యాన్ని, అద్భుతమైన జీవితాన్ని గడుపుతామంటండి. ఈ రాత్రి నుంచి గతాన్ని మర్చిపో. నీ ప్రస్తుత పరిస్థితుల సమాహారం కంటే నీకు ఉన్నతమైన అర్హతలున్నాయని కలలు కనే ధైర్యం చెయ్యి. నేనింకా సాధించగలను, నేనింకా ఉన్నతమైన పనులు చేయగలను, అర్హత ఉంది నాకు అని ఎప్పుడైతే కలలు కంటామో నీకు అత్యధిక ఫలితాలే వస్తాయని ఆశించు. వస్తాయి కూడా అని చెప్తున్నారు. అలా కలలు కనమంటున్నారు. ఏంటి? గొప్పగా ఎప్పుడైతే కలలు కంటామో అవన్నీ మన జీవితంలోకొస్తాయని చెప్తున్నారండి. నిజం చెప్పనా జాన్, ఇన్నేళ్లు నా న్యాయవాద వృత్తిలో నేను చాలా తెలుసుకున్నానని అనుకున్నాను. ఏళ్ల తరబడి అత్యుత్తమ కళాశాలల్లో నేర్చుకున్నాను. అత్యుత్తమ గ్రంథాలు చదివాను. అత్యుత్తమ నాయకులతో కలిసి పనిచేశాను. నేను న్యాయవాద వృత్తిలో విజేతని అన్న మాట నిజమే. కానీ జీవితంలో పరాజితుడిని. పెద్ద పెద్ద ఆనందాల కోసం పరిగెట్టే ఆరాటంలో చిన్న చిన్న సంతోషాలను కోల్పోయాను.
మా నాన్న చదవమన్న గొప్ప పుస్తకాలేమీ నేను చదవలేదు. గొప్ప స్నేహాలేమీ నేను చేయలేదు. గొప్ప సంగీతాన్ని విని ఆనందించడం నేర్చుకోలేదు. అయినప్పటికీ నేను అదృష్టవంతుడిననే అనుకుంటున్నాను. నాకు గుండె నొప్పి రావడం నిజంగా నా జీవితంలోకెల్లా అపురూపమైన సంఘటన. నన్ను మేలుకొల్పిన సంఘటన. నువ్వు నమ్ము, నమ్మకపో నాకు మరింత సుసంపన్నమైన, స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడపడానికి రెండో అవకాశాన్ని ఆ సంఘటన ఇచ్చింది. మల్లికా చాంద్ల నా బాధలోనే నా అవకాశాల విత్తులను చూడగలిగాను. అంతకంటే ముఖ్యంగా దాన్ని పోషించగలిగాను. ఇందాక చెప్పింది అదే కదండి. ఏదైనా సరే ఒక అవకాశం అని చెప్పారు కదా! ఈయనకి ఆ గుండె నొప్పి రావడమే అవకాశం ఈయనకి. జూలియన్ బాహ్యంగా వయసు తగినట్లు కనిపిస్తున్న ఆంతర్యంలో గొప్ప వివేకిగా మారాడని నాకు అర్థమైంది. ఈ సాయంత్రం కేవలం ఒక పాత మిత్రుడితో గడిపిన అపూర్వమైన సాయంత్రం మాత్రమే కాదు. నాకు ఇది నా జీవితాన్ని మార్చి కొత్త ప్రారంభానికి నాంది పలికే సంఘటన అని అర్థమైంది. నా జీవితంలోని లోపాలన్నింటినీ గుర్తించడం ప్రారంభించాను. నాకు చక్కని కుటుంబం, న్యాయవాదిగా పేరు ప్రతిష్టలో ఉన్నమాట నిజమే. కానీ నాకింకా ఏదో కావాలని నా ఏకాంత క్షణాల్లో అనిపించేది. నన్ను కబళించబోతున్న ఆ ఖాళీని నేను పూరించవలసి ఉంది ఈయన అనుకుంటున్నారండి. నిజంగానే బైక్ అంతా బావుందనిపించింది గానీ, ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో బాధ అనిపించేదంట. ఎందుకంటే మనం ఎప్పుడైతే అంతరంలో ప్ర ప్ర మనం అంతరంలోకి మనం చూసుకోమో, మన కోసం మనం ఏమి చేసుకోమో, అప్పుడు ఖచ్చితంగా మన లోపల మన ఇంట్యూషన్ చెప్తా ఉంటదండి. మనకు ఆ దిగులు, బెంగ అనేది తెలుస్తా ఉంటది మనకి. సరే మిగిలింది రేపు చెప్పుకుందామండి. థాంక్ యూ సో మచ్ అండి.